హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర, గంగా అండ్ రంగ ముగ్గురు అనుకున్న టైం కంటే ముందే గుడికి రీచ్ అయిపోతారు. ఇంకా అలా గంగ రుద్రని ఎందుకు సార్ అందరికంటే ముందే వచ్చామని అడిగేసరికి వీరు ఖచ్చితంగా పెదనాన్నపై అటాక్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి నేను ముందే వచ్చి ఇక్కడంతా సెక్యూరిటీ చెక్ చేస్తాను, పెదనాన్నపై చిన్న గాయం కూడా అవ్వనివ్వను అని రుద్ర అందరినీ చూస్తూ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా విజయేంద్ర ఫ్యామిలీ ఇంకా అలా ఇంటికి నిండి గుడికి రీచ్ అవుతుంది. శకుంతల మాత్రం ఫేస్ చాలా అంటే చాలా కోపంగా చిరాగ్గా పెట్టుకుంటుంది. ఇంకప్పుడే విజయేంద్ర, ఏంటి శకుంతల, గుడికి వచ్చాక కూడా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. ఏంటి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అంటారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా, అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు కదా అని అంటారు. ఏ, మీరు అనుకున్నది జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి, కానీ నేనెందుకు సంతోషంగా ఉంటాను అని అంటుంది శకుంతల. పోనీ నేను చస్తే సంతోషంగా ఉంటావా అని అంటారు విజయేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా శకుంతల, ఏమండి ఏంటా మాటలు అని అంటుంది. లేకపోతే ఒకప్పుడు లేని పార్షియాలిటీ ఇప్పుడు నీలో కనబడుతుంది. ఒకప్పుడు భానుని రుద్రాని ఒకేలా చూసిన నువ్వు ఇప్పుడు ఎందుకు ఎందుకు చూడలేకపోతున్నావు? నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది శకుంతల, నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది అని అంటారు. ఏమండి, అందరూ మారినట్టే నేను మారిపోవాలి, ఎందుకంటే పరిస్థితులు అనేవి మారాలి కదా, అలాగే ఉంటే ఎలా, వాళ్ళ బట్టే నా ప్రవర్తన కూడా ఉంటుంది అని చెప్తుంది. ఇంక తనైతే నువ్వెప్పటికీ మారవు ఛ అని అక్కడి నుండి విజయేంద్ర వెళ్ళిపోతారు. ఇంకా అలా శకుంతల ఆలోచిస్తూ కళ్యాణం వాళ్ళ పేరుపై జరగకుండా చేయాలి, వాళ్ళని వీలైనంత బాగా అవమానించాలి అని గట్టిగా డిసైడ్ అవుతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా రుద్ర కొబ్బరికాయ కొట్టేసరికి అది ఇంకా ఫుల్గా కుళ్ళిపోయి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా రుద్ర, లేదు సార్, నాకెందుకో చాలా భయంగా ఉంది అని అంటారు. చూడు, నమ్మకాల కంటే ధైర్యం గొప్పది, మనం ధైర్యంగా ఉన్నామంటే మనల్ని ఏది ఏమీ చేయలేవు, ఖచ్చితంగా పెదనాన్నని నేను నేను కాపాడుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకలా అక్కడి నుండి వెళ్తూ అందరినీ చూస్తూ ఉంటాడు రుద్ర. అప్పుడే కరెక్ట్గా వీరు అయితే ఇంకా అలా ఫోన్ చేసి, చూడు, పట్టుబట్టలతో వెళ్ళిన ఆ విజయేంద్ర మళ్ళీ శవమై ఇంటికి రావాలి, తన్ని చంపేయి అని ఒకతనికి ఫోన్ చేసి చెప్తాడు. ఓకే సార్, ఇదిగో ఇప్పుడే ఎవరితోనో మాట్లాడుతున్నారు, చంపేస్తాను అని ఇంకా రౌడీ అయితే అలా కత్తి తీసుకొని విజయేంద్ర ప్రతాప్ వైపు వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, రుద్రాది. రుద్ర, ఏమైంది, ఎవరితను అని అడుగుతారు. ఇతనా, నేను చెప్తాను కదా, ఇతని పేరు ఏంటి, రంగయ్య, రా వెళ్దాం అని చెప్పి గట్టిగా మెడపట్టుకొని తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా అలా రుద్ర తీసుకువెళ్ళి వాడిని బాగా కొట్టి, ఎంతమంది వచ్చారా, ఎంతమంది వచ్చారో అని అడుగుతారు. సార్, మా సార్ ఒక 5-6 సెట్ చేశారు సార్, ఒక దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర అనేసరికి ఇంకా అలా అందరినీ సైలెంట్గా ఎవ్వరికి తెలియకుండా బాగా కొట్టి కొట్టి ఒక ప్లేస్లో కూర్చోబెడతాడు రుద్ర. ఇంకా అదంతా చూస్తూ గంగా అండ్ రంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇదేంటి, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఛా అని టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది. ప్రీతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. ప్రీతి, నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏంటండి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్గానే ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. అబ్బే అలాంటిదేమీ లేదు, సరే రా వెళ్దామని చెప్పి ఇంకలా ప్రీతిని నిద్రపుచ్చుతూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా గుడిలో సీతారాముల కళ్యాణాన్ని రుద్ర అండ్ గంగా చేతుల మీదుగా జరిపిస్తారు విజయేంద్ర. అదంతా చూస్తూ శకుంతల, ఏవండి, నాకు ఒక విషయం అర్థం కావటం లేదు, అయినా వీరిద్దరికీ ఏమర్హత ఉంది? నా కొడుకుని చంపిన వీడు ఈ ఇంటి వారసుడు ఎలా అవుతాడు? రుద్ర పేరుకే వారసుడు అయిండొచ్చు, కానీ నా దృష్టిలో
ఎప్పుడు పరాయి వాడే అని అందరి ముందు చెప్తుంది శకుంతల. ఒక్కసారిగా విజయేంద్ర శకుంతల అని అంటారు. ఇంక చుట్టూ ఉన్న జనాల్ని చూసి శకుంతల నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటారు. అవునండి, అందరికీ ఒక క్లారిటీ ఉండాలి కదా. కళ్యాణం ఏదో కొత్త జంట అని చేయిస్తున్నారంతే, కానీ ఈ రుద్రకి మన ఇంట్లో ఎలాంటి స్థానం ఉంటుందో నేను చెప్పాను కదా అని అంటుంది శకుంతల. ఇంకా విజయేంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా విజయేంద్ర బాగా ఆలోచించుకుంటారు. పాపం గంగ రుద్ర వైపు చూస్తూ, సార్ మీరు బాధపడుతున్నారా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు అని ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతాడు రుద్ర. ఇద్దరి చేతుల మీద కళ్యాణం జరిగిన తర్వాత ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. విజయేంద్ర ఇంటికి తిరిగి వచ్చేస్తారు. వీరు ఈ వెధవలకి ఒక్క పని కూడా చేత కాదు. ఎంత అడ్డుకుంటే మాత్రం డబ్బులు తీసుకున్నప్పుడు ఏమీ గుర్తురాదా, అలాంటిది వీడేమో ఇలా చేస్తున్నారు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే అప్పుడే రుద్ర వీరు దగ్గరికి వచ్చి, ఏంటి నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఏం కంగారు పడద్దు, అప్పుడు చెప్తున్నాను కదా, ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేస్తూ ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో వీరు. ఇకపై ఏది దాక్కొని చేసేటట్టు కాదు, అన్నీ ఓపెన్గానే ఉండాలి అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఏంటి బావ నాకు ఇండైరెక్ట్గా ఆలోచనిస్తున్నారా? అయినా ఏమీ పర్లేదు, మావయ్య గారు ఈరోజు పోలేదేమో కానీ తర్వాత ఖచ్చితంగా పోతారు అని మనసులో అనుకుంటాడు రుద్ర. అప్పుడే విజయేంద్ర బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. రుద్ర నాకు సంబంధించి ఈ ఇంటి వారసుడు కాదు, రుద్ర కరెక్ట్ కాదు అని చెప్పిన వాటికన్నిటికీ ఆలోచించుకొని ఇంక వెంటనే లాయర్కి కాల్ చేస్తారు. కాల్ చేసి, హలో లాయర్ గారు, రేపు మా ఇంటికి రండి, నేను మీతో ఒకటి అని జరిగిందంతా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయేంద్ర అలా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఇంకప్పుడే రుద్ర, గంగ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. పెదనాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాం అని అంటాడు సూర్య. సూర్య ఒక్క నిమిషం, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం మీ ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇక్కడే ఉండండి అని ఇంకా అలా ఇంట్లోనే ఉండమని చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా అందరూ ఇంట్లోనే ఉంటారు. ఏంటి మావయ్య గారు ఏదైనా ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు వీరు. ఏంటో ఒకప్పుడు బావ కాఫీ తాగి ఈ ఇంటి పరిస్థితులు మార్చారు, ఇప్పుడు పెదనాన్నగారు కాఫీ తాగి ఈ ఇంటి పరిస్థితులు మారుస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ. అప్పుడే కరెక్ట్గా లాయర్ ఇంటికి వస్తారు. ఏమండి ఏంటి లాయర్ గారిని ఇంటికి పిలిపిస్తున్నారు అని అడుగుతారు. చెప్తాను లాయర్ గారు, నేను రాసిన వీలునామాని మీరు ఒకసారి అందరికీ చదివి వినిపించండి అని అంటారు. తప్పకుండా సార్, విజేంద్ర ప్రతాప్ గారు రాసిన వీలునామా ప్రకారం ఈ ఇంటికి అసలైన వారసుడు, ఈ ఇంటిని శాసించే అధికారం కలవాడు కేవలం రుద్ర ప్రతాప్ మాత్రమే. విజేంద్ర ప్రతాప్ గారు సంపాదించిన ఆస్తిలో, తరతరాల నుండి వస్తున్న ఆస్తిలో సగభాగం అంటే 50% రుద్రగారి పేరు మీదకే వెళ్తుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు వీరు, ఇషిక అండ్ రుద్ర, గంగ అందరూ షాక్లో ఉండిపోతారు. పెదనాన్న ఏంటి పెదనాన్న ఇది అని అడుగుతారు రుద్ర. రుద్ర నువ్వు సైలెంట్గా ఉండు, నా నిర్ణయం ఇది, నేను తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి నన్ను చెప్పనివ్వు అని అంటారు. శకుంతల, ఏమండి మీరు అనుకోకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఏంటండి ఏంటిదంతా, ఆస్తిలో సగం భాగం ఆ రుద్రకి రాయడం ఏంటి? మాకు కొడుకులు కోడళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూతుర్లకి రాయాలి కదా అని అంటుంది శకుంతల. లాయర్ గారు మీరు బయలుదేరండి, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని లాయర్ని పంపించేసి, చూడు శకుంతల, నాకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు, కానీ నిన్న ఎప్పుడైతే నువ్వు అంత క్లియర్గా రుద్ర ఈ ఇంటి వారసుడు కాదు, పేరుకి మాత్రమే వారసుడు, తనకి మా ఇంట్లో ఎలాంటి స్థానం లేదు అని
అందరి ముందు మన ఇంటి పరువు గురించి ఆలోచించకుండా కేవలం నీ ఈగో కోసమే ఆలోచించి చెప్పావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. రుద్ర ఈ ఇంటి వారసుడు అని నిరూపించడానికే ఇదంతా చేశాను. రుద్ర ఏదో డబ్బు పిచ్చితో ఇదంతా చేశానని అనటం లేదు. రుద్రకి ఈ ఆస్తి అవసరం లేదని నాకు తెలుసు. కానీ కొంతమందికి కొన్ని విధాలుగా నచ్చ చెప్పాలంటే ఇలాగే చేయాలి అని ఇంకలా చూస్తూ ఉంటారు. అయినా మావయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయం వీరు, ఈ విషయంలో ఎవ్వరి జోక్యం నాకు ఇష్టం లేదు అని అంటారు విజయేంద్ర ప్రతాప్. వెంటనే వీరు సైలెంట్ అయిపోతాడు. ఇంక శకుంతల, చూడండి, మీ గారాల తమ్ముడి కొడుకని ఆస్తంతా రాసిచ్చేయడం ఏంటి? అలాంటప్పుడు ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కడికే 50%, మిగతా అందరికీ 50%? నేను ఇది ఒప్పుకోను అని అంటుంది శకుంతల. చూడు శకుంతల, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకంతా తెలిసి కూడా నువ్వు ఇదంతా చేస్తున్నావంటే నాకేమీ అర్థం కావటం లేదు. ఒకప్పుడు విజయేంద్రగా నేను, రాఘవ, దేవేంద్రగా రుద్ర వాళ్ళ నాన్న అంటే నా తమ్ముడు దేవేంద్ర, ఒకప్పుడు మేము ముగ్గురం కలిసి ఈ ఊరికి పొట్టకూటికి వచ్చాం. కానీ తర్వాత నా తమ్ముడిచ్చిన ఐడియా వల్లే నేను ఈ స్థాయి బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు రుద్ర ఎలా అయితే ఈ ఇంటిని నిలబెడుతున్నాడో, ఈ ఇంటికి మంచి మంచి ఐడియాలు ఇచ్చి అందరినీ బాగు చేస్తున్నాడో, నాదే సపరేట్ బిజినెస్ కాదు, అందరం కలిసే సంపాదించాలి, అందరం కలిసే ఎదగాలి, నేనే కాదు నా ఫ్యామిలీ కూడా బాగుండాలి అని రుద్ర ఎలా ఆలోచిస్తున్నాడో, రుద్ర వాళ్ళ నాన్న నా తమ్ముడు దేవేంద్ర కూడా అలాగే ఒకప్పుడు ఆలోచించాడు. వాడు బాగా చదువుకున్నాడు. వాడు ఉద్యోగం చేసి కష్టపడి ఎన్నో పనులు చేసి ఈ ఇంటిని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. వాడు సంపాదించిన పెట్టుబడి మీదే ఈరోజు ఈ బిజినెస్ నిలబడింది. లేకపోతే ఎప్పటికీ మనం అడుగులోనే ఉండిపోయేవాళ్ళం. చూడు, వాళ్ళ నాన్న గొప్పతనం గురించి నీకు తెలిసి కూడా నువ్వు రుద్రని అందరి ముందు అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. అందుకే రేపే ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను, నా వారసుడు రుద్రకి నేను 50% ఆస్తి రాస్తున్నాను అని. ఇంకా ఇందులో ఎవరు మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పి విజయేంద్ర అలా వెళ్ళిపోతుంటే వీరు పక్కకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు. బ్రో, చూసావా ఎంత అన్యాయం చేశారో? ఆయన ఈ పొద్దు మనిషిని నువ్వు చంపేయాలనుకున్నావు, ఇప్పుడు చంపేశావనుకో ఆస్తి అంతా అదిగో 50% రుద్రబాబు గారికే వెళ్ళిపోతుంది. అలా జరిగింది అంటే అందరం కలిసి చిప్పు పట్టుకొని అడుక్కోవాలి. ప్రీతికి ఆస్తి రావాలి, స్నేహకి రావాలి, వంశీకి రావాలి, సూర్యకి రావాలి. వీళ్ళందరూ డివైడ్ అయిపోయేసరికి మాకు వచ్చేది ఎంత ఉంటుంది? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బ్రో అని అంటారు. ఇషిక, నీకు చాలాసార్లు చెప్పాను, నాకు ఆస్తి మ్యాటర్ కాదని. నాకు మ్యాటర్ కావాల్సింది కేవలం ఈ ఇంటిపై పగ మాత్రమే. ఆస్తి ఎటు వెళ్ళినా నా భార్యను నేను పోషించుకోగలను. అలా జరగకూడదు, జరిగి తీరకూడదని చెప్పి ఇంకా విజయేంద్ర ప్రతాప్ గురించే ఆలోచిస్తూ, నేను ఇప్పుడు ఎందుకు కోపంగా ఉన్నాను అంటే, ఈయన ఇంటికి వారసుడని ప్రకటించాడు అంటే ఇంకా ఈ ఇంట్లో నుండి రుద్రని పంపించడం ఈజీ అవ్వదు. శకుంతల అత్తయ్య కూడా ఏమీ చేయలేరు. అదే నేను ఆలోచిస్తున్నాను అని అంటారు. మరి ఏం చేద్దాం బ్రో, మన దగ్గర ఏ ప్లాన్ లేదు కదా అని అంటారు. ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ని అమలు చేద్దాం అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు వీరు అండ్ ఇషిక. ఇంకా ఇంటి వారసుడిగా 50% ఆస్తిని విజయేంద్ర అలా రుద్ర పేరుపై రాసినందుకు చాలా జెలస్గా ఫీల్ అవుతుంది శకుంతల. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.